ఈరోజు బలంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు గత 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరంగా పనిచేస్తూ వాళ్ళ స్థాయికి పార్టీ బలోపేతానికి అందరూ సహకరించినారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క బూత్ కమిటీలని కానీ వేసి పూర్తి సమ్మేళన వరకు మేము పూర్తి రెడీ చేసి ఉంచినాము. అదేవిధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో అవకాశం ఎంఐనూరు నుంచి ఇస్తే మేము ఎంఐనూరులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేదానికి అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి మేము పూర్తి కార్యకర్తలందరూ సహకరిస్తామని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎంఐనూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాల దగ్గర అవుతూ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎంఐనూరులో డెవలప్మెంట్ ఏం చేసినారనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అంతా తెలుసు. ఇక్కడ ఏం డెవలప్మెంట్ అయిందంటే ఇక్కడ జరిగింది ఉసుక దోపిడీ, లిక్కర్స్ మాఫియా, ప్రతి చోట టెట్రాలు దొరుకుతూనే ఉన్నాయి. ఈ రోజుకి కానీ చూస్తున్నారు, మీరు కానీ 2-3 రోజుల కింద కానీ ఎక్కడ చూసినా దొరుకుతూనే ఉన్నాయి టెట్రా ప్యాకెట్లు. నేను పదే 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా, ఇక్కడ అవినీతి విచ్చలవిడిగా మితిమీరిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వైఫల్యం చెందింది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండి నియంత్రించాల్సిన ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకట్ట వేయలేక వాళ్ళ ఎమ్మెల్యేల మీద నెపం పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి పబ్బం గడుపుకుంటున్నాడు. ఎంఐనూరు నియోజకవర్గంలో ఈరోజు గుట్టా రేణుకమ్మ గారిని తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు నాన్ లోకల్, మన ఎంఐనూరుకి వారు, నాకు తెలిసి ఎంఐనూరుకి వాళ్ళు వియంకరాలు. కానీ ఎంఐనూరులో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు అదే పార్టీలో అదే ఎమ్మెల్యే పక్కన ఉంటూ ఒక సమన్వయకర్తగా ఉండి ఈరోజు అధికార పార్టీ లాంఛనాలలో ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ చెక్కులు పంపిణీ అయ్యుండొచ్చు, లేకపోతే అధికారానికి సంబంధించినటువంటివి ఏ ప్రోగ్రాంలో ఉన్నా అంటే సమన్వయకర్తకి పూర్తి అధికారాన్ని ఇచ్చి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని డమ్మీగా చూపించి, అంటే ఇది ప్రజలకి మీరు అధికార పార్టీ ఏ మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరే అధికారంలో ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే అనర్హులని మీరే ప్రకటించుకొని మళ్ళా కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఎవరిని గౌరవిస్తున్నారు? ఇప్పుడు మీ పార్టీలో మీ ఎమ్మెల్యేని మీరు అగౌరవపరుస్తున్నారని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కావాల్సిండేది ఏమంటే అధికార దాహం. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు ఏ గ్రామీణ ప్రాంతాల్లో ఏ సర్పంచులు కానీ ఈరోజు ఒక్క పని వాళ్ళు చెప్పి ఎలక్షన్లలో వాళ్ళు చెప్పినటువంటి మాటని వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో చెల్లుబాటు చేసుకోలేక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంఐనూరు మున్సిపాలిటీలో సంబంధించిన కౌన్సిలర్లతో సహా ఏ ఒక్కరు కానీ వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ వార్డుల్లో కానీ వాళ్ళ గ్రామ పంచాయతీలలో కానీ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి, పొద్దునకంతా రిటర్న్ పోతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరి వైఫల్యము? ముఖ్యమంత్రి వైఫల్యం. జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులు మీకు వస్తున్నాయని చెప్తున్నాడు. ఈ అప్పు ఎవరిది? ఇది నీ సొంత డబ్బులు ఇస్తున్నావా? ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బుల్ని నీ ఇష్టం వచ్చినట్ల నువ్వు అందరికీ పథకాల పేరుతోన నవరత్నాల రూపంలో నువ్వు ప్రజలకు ఇస్తూ పోతూ ఆ అప్పు ఎవరు కడతారు? ప్రజలు మేమే కదా కట్టాల్సింది. ఇప్పుడుండే జనాభా ప్రకారం ఒక వ్యక్తికి 2 లక్షల రూపాయలు ఉంది. మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, వై నాట్ 175 అంటుండవు. దేనికి సంకేతం ఇది?
నీకు అంత నమ్మకమైన నీ ప్రభుత్వం అధికారంలో నువ్వు చలాయించింటే నువ్వు ఇంతమందిని ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు ఎలా చేస్తున్నావు? అదేమైనా ఉద్యోగస్తులు 3 సంవత్సరాలకు ఒకసారి అయిపోయింది ట్రాన్స్ఫర్ చేస్తామని ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకటి రాజకీయ నాయకులకి ట్రాన్స్ఫర్ సిస్టమ్ తీసుకొచ్చిన ఘనతగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి మనం తెలియజేయాలి. ఈరోజు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ప్రజల మీద కాదు, ప్రజల మీద ఆల్రెడీ మీరు పెట్టినటువంటి అప్పులు, మీరు ఈరోజు ఏ గ్రామానికి పోయినా కానీ తాగునీటి సమస్య, ఏ గ్రామానికి పోయినా రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, మీరు ఓన్లీ డబ్బులు మాత్రమే ఇచ్చి పప్పుల బెల్లాలకి డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి ప్రజల్లో మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. కానీ మీరు ఏ డెవలప్మెంట్ చేసినారు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెనూరులో చెన్నకేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఏం గ్రాంట్ తీసుకొచ్చి ఎమ్మెనూరు డెవలప్మెంట్ చేసినారు చూపించండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధులు ఈరోజు రోడ్లు అయిండొచ్చు, ఏ డెవలప్మెంట్ ఎనర్జీస్ కింద కానీ, మీరు ఈరోజు పనికి ఆహార పథకం కింద కానీ, మీరు ఏ పథకానికి తీసుకున్నా ఈరోజు సర్వశిక్ష అభియాన్కి స్కూళ్ళకి సంబంధించి ఉండొచ్చు, ప్రతి ఒక్క స్కీము కేంద్రం నుంచి వస్తూ ఉంటే మీరు పేర్లు మార్చుకొని దాంట్లో మీరు సొంతం చేస్తున్నట్లు మీరు చెప్పరా? అంతేకాకుండా గ్రామీణ ప్రజలు ఈరోజు కరువుతో అల్లాడిపోతున్నారు. పంటలకి గిట్టుబాటు రేటు లేదు. మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంఎస్పీ రేటుతో ఏది కొనుగోలు చేస్తున్నారు? ఈరోజు ఇప్పుడు చూపించండి. రాష్ట్రంలో ఏ రైతు మీ నుంచి సుఖ సంతోషాలతో ఉన్నాడు? వలసలు మొత్తం ఏ గ్రామానికి పోతే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో పెద్దల్ని ఇంట్లో పెట్టి బతకడానికి పోయినారు. దీనికి సిద్ధము? సిద్ధం అంటే ఏ దానికి సిద్ధము? అంటే మళ్ళొకసారి మాకు అధికారం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉసుకన అయిండొచ్చు, మైనింగ్ అయిండొచ్చు, గ్రానైట్ అయిండొచ్చు, మొత్తం మీ కనుసందుల్లో దోపిడీ చేసుకోవడానికి మళ్ళొక 5 సంవత్సరాలు ఇస్తే ఇప్పుడు ఉండే 10 లక్షల కోట్లకి 20 లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద పెట్టడానికి మీరు ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను. మీరు ఇప్పుడు సమన్వయకర్తను పెట్టి మీరు గ్రామాల్లో పోయి మీ అధికార బలంతో మీరు మాట్లాడి మీరు ప్రభుత్వ లాంఛనాలు ప్రోగ్రాంలు చేసుకుంటున్నారు. కానీ మీ సర్పంచులు నిధులు మీ గ్రామాల్లో ఏం చేసినారని ఒక్కసారి ప్రశ్నించుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు కానీ ఆలోచించాల్సింది ఏమంటే ఈ 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరు ప్రజలకు ఏం చేసినారని చెప్పి మీ ప్రజలు మీ నాయకులను అడిగితే మీరేం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధమని దేనికున్నారంటే మిమ్మల్ని నిన్ని ముఖ్యమంత్రిగా మీ మంత్రివర్గాల్ని మీ ఎమ్మెల్యేలని అందరూ సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి 56 కులాలకి కార్పొరేషన్లు పెట్టి ఏం సాధించినావు నువ్వు? 56 కార్పొరేషన్లకి ఒక ఉద్యోగం ఇచ్చినావు, నెలకి 1,50,000 వాళ్ళకి జీతం ఇస్తున్నావు, ఒక వెహికల్ ఇచ్చినావు, వాళ్ళు కూర్చోవడానికి కుర్చీ లేదు, వాళ్ళు చేసుకోవడానికి ఒక సిస్టమ్ లేదు. వాళ్ళు ఏ కార్పొరేషన్ నుంచి ఏ కులానికి ఏ డబ్బు ఇచ్చినారని నువ్వు చూపించగలవా? ఎందుకు ఇవన్నీ ప్రజల పైన రాజకీయంలో కొంతమందికి పదవుల కోసం సృష్టించి కులాలని విడిదీసి ఇన్ని బీసీ కులాలు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ నేను సమన్వయం చేసినామని చెప్తున్నావు. నువ్వు సమన్వయం ఏం చేసినావు అంటే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మినిస్టర్లు ఇస్తే అయిపోయానా? ఇంతమంది జనాభాలో బతకడానికి నీవు ఏదన్నా ఒక స్కీమ్ ఇచ్చినావా? ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినవి ఈరోజు కార్పొరేషన్ నిధులుగా నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఏం సాధించినావు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఈరోజు వాడుకుంటున్నావు. ప్రజలు రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు. భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టి ప్రజల్లో ఉంటుంది కదా ఒకటి. ఈరోజు ప్రజలు ఒక డిసైడ్ అయింటారు కాబట్టే కదా మారుస్తూ ఉంటారు. మనకు తెలిసి ఎమ్మెనూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ స్టెప్ డౌన్ అయినట్లే. కాబట్టి ఎమ్మెల్యేని తప్పించి కొత్త వారికి ఇస్తున్నారంటే దాని అర్థం ఏమి?
ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది చెప్పగానే వాళ్ళే చెప్పినట్లే కదా అధికార పార్టీ వాళ్ళు. ఈరోజు నీ అధికారం బాగుండి నీ ముఖ్యమంత్రి పాలనలు అన్ని కరెక్ట్ ఉంటే ఎమ్మెల్యేలు ఎందుకు తీసి ఇంకోరికి కొత్త వారికి ఇస్తారు? అప్పుడు కానీ పెద్ద ఆయన్ని నిలబెట్టి ఇచ్చినారు కదా, ఇచ్చినప్పుడు పంగా పెడతాడు. ప్రాంతీయ పార్టీలో అదే ఉండేది. పవర్ఫుల్ ఏముంటుందంటే ప్రాంతీయ పార్టీలో అధ్యక్షుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. అదే జాతీయ పార్టీలో ఉంటే ఎవరైతే పార్టీకి నిజాయితీగా నిబద్ధత కష్టపడి పనిచేసేటోళ్ళు ఉంటారో వాళ్ళని గుర్తిస్తారు. వాళ్ళని అదే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ఎందుకు కోరుకుంటున్నామంటే అలాంటివి ఉంటే ఎవరు ఏ స్థాయిలో ఉండే లీడర్లు అయినా ఏ స్థాయికి ఎదుగుతారని చెప్పి మనం భారతీయ జనతా పార్టీ చూస్తున్నాం కదా. ఈరోజు వాళ్ళ టికెట్ల కోసం ఒక్కొక్క తాపత్రయం పడి ఒక్కొక్క రకం సృష్టించుకున్న కృత్రిమం ఇది. ఎమ్మెనూరులో రాత్రి అయితే పుట్టారేడ కమ్ముతూ ఉంటారు, పగలైతే బీసీలు అని చెప్పి బయట తిరుగుతారు. ఇవన్నీ ఎవరు పార్టీలో ఎవరైనా పార్టీలో వాళ్ళు అడగచ్చు, తప్పులేదు. కానీ పార్టీకి సంబంధం లేని వాళ్ళు అడగడం అది ఒక గేమ్ అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ పార్టీలో ఆ పార్టీలో అడగండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో పోయి అడిగినారు, ఏమడిగినారు? మాకు బీసీ లీడర్ కావాలా, కేశవరెడ్డి పని అయిపోయిందని అడిగినారు కాబట్టి బీసీ ఇచ్చినాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ పోయి అడిగినారు అనుకో, బీసీకి ఇవ్వాలనుకుంటే వాళ్ళ పార్టీ ఇష్టం. మా పార్టీలో కానీ ఏ నిర్ణయం తీసుకుంటే మేము స్వాగతించాలి. దాంట్లో హాస్పిటల్లో నేను 2 సంవత్సరాల కింద నేను హాస్పిటల్ పోయి సందర్శించినప్పుడు అక్కడ ఉన్న ఎన్ఆర్జీఎస్ కింద 11,60,00,000 ఫండ్ సద్వినియోగం కాకుండా 2 సంవత్సరాలు ఎండ్ టైంలో నేను ఆ రోజు మాట్లాడిన తర్వాత ఈరోజు 3 ఫ్లోర్ల వరకు స్లాబ్లు వేయడం జరుగుతుంది 100 పడకల ఆసుపత్రికి. ఇదే విషయాన్ని సమన్వయకర్త అయినటువంటి ఈరోజు బుట్టా రేణుకమ్మ గారు ఇప్పుడు కొద్ది రోజుల కింద హాస్పిటల్ని సందర్శించినప్పుడు అసలు హాస్పిటల్ సూపరింటెండెంట్ కూర్చోవలసిన ప్లేస్లో సమన్వయకర్త కూర్చునింది. పక్కన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు పక్కన కూర్చున్నాడు. అసలు ఈ అమ్మకి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను ఆ కుర్చీలో కూర్చోవడానికి. కాబట్టి అధికారం ఉందని చెప్పి మనం ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలనేది కానీ దాని ప్రోటోకాల్ అంటారు. కానీ ఈ అధికార పార్టీకి ఏ విలువలు లేవు. మేము అధికారంలో ఉంటాం, మేము ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటామనేది ఇదే ఎమ్మెనూరులో ఎగ్జాంపుల్. అదే లోకల్ నాన్ లోకల్ అనేది కానీ ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎమ్మెనూరు ప్రజలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.